ఆకస్మిక గుండెపోటు మరణాలను నివారించేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకి సిపిఆర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. శిక్షణ తీసుకున్న ఉద్యోగస్తులు కింది స్థాయి ఉద్యోగులకు నేర్పించడంతో పాటు సిపిఆర్ని తప్పకుండా నిర్వహించాలని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, కలెక్టర్ కృష్ణారెడ్డి కోరారు. అంతేకాకుండా గుండెపోటుకు గురైన వ్యక్తికి తక్షణమే చేయాల్సిన పలు ప్రక్రియల్ని క్లుప్తంగా వివరించారు. కార్డియాక్ అరెస్ట్ అయిన వాళ్ళని మనం ప్రాణాపాయం నుంచి బతికించడం, ఉన్నట్టుండి శ్వాస ఆగిపోయి హార్ట్ ఆగిపోయి ఆ తర్వాత రక్త ప్రసరణ లేక మిగతా మిగతా శరీర భాగాలకు రక్త ప్రసరణ లేక సడన్గా కొల్లాప్స్ అయ్యే పేషెంట్లు బ్రతికించడం కోసం ఈ సిపిఆర్ ట్రైనింగ్ ఉంది. ఇది ఒక పద్ధతి ప్రకారం ఒక హ్యాండ్స్ని కనుక ఛాతి మీద పెట్టి ఒక నిమిషానికి 100 నుంచి 120 సార్లు కనుక ప్రెస్ చేస్తే, అట్లాగే ముక్కు మూసి ఒక రెస్క్యూ బ్రీత్స్ అని కూడా ఇస్తే తప్పకుండా పేషెంట్ తిరిగి మళ్ళీ స్పృహలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ కార్యక్రమాన్ని ఈరోజు లాంచింగ్ చేయడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. వైద్య ఆరోగ్య శాఖ అమాత్యులు హరీష్ రావు గారు తెలంగాణ అందరికీ కూడా ఈ యొక్క టెక్నిక్ గురించి ఒక అవగాహనతో పాటుగా అందరికీ ట్రైనింగ్ ఇవ్వాల్సిందిగా మాకు ఆదేశించడం జరిగింది. సో మా కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారు, మా హెల్త్ సెక్రటరీ గారు, మా డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ గారు వారికి సూచనల మేరకు ఈరోజు సిపిఆర్ ట్రైనింగ్ విజయవంతంగా ఇక్కడ